రే హర్ష, ఏమన్నా కొంచెం సాయం చేస్తున్నా నాయనా, చేయలేకుండా. నేను చేయలేను, పోనా ఆడుకోవాలి. ఈ రోజు నాకు కొంచెం సాయం చేసిన అనుకో, రేపు నీకు బడికి సెలవు పెట్టించా. నిజంగా? నిజంగానా? అయితే ఓకే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మా, ఒక రోజు సెలవు కోసం ఇంత పని చేయాలా? అయినా తగ్గేదేలా, సెలవు కోసం ఎంత పని అయినా చేస్తా. రే హర్ష, ఏమో ఏందిరా ఒక గ్లాస్ మంచినీళ్ళు అడిగితే ఇవ్వు, ఇంత పని ఎట్ట చేస్తాను నువ్వా? ఏం లేవమ్మా, మా నాన్నకి ఈ రోజు పనిలో కొంచెం సాయం చేస్తే రేపు బడికి సెలవు పెట్టించాడు. రే రేపు బంద్ కదరా, బడికి సెలవు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఫ్లాష్ బ్యాక్. ఏంద్రా 2 టమాటాలు తెచ్చినవో? కొసరాడికి తెలియదు నీకా? కొసరేమో కోసురా ఏడేయాలరా టిఫిన్ నిండిపోయింటే. ఇదో ఈ మూతలేమో. ఈ తెలివితేటలకు ఏం తక్కువ లేదు. అబ్బా కొసరేపించుకోపోతానా. ఈరోజు మా నాన్న నన్ను చూసి చాలా మెచ్చుకుంటాడు. నానా ఇయ్యనా పాలు? ఏంద్రా మూతలో తెచ్చినవా? ఈ కొసరు పాలు నానా, ఇయ్యో నిజం పాలు. పాలు వేయరా దాంట్లో? అంటే అది దీన్ని ఏమన్నది, సన్నాస దరిద్రుడా? నీ జోబులో 200 డబ్బులా ఇద్దా? నాన్న డబ్బులు కూడా పోయింది నాన్న. జాగ్రత్తలే, ఏమిలే, ఎప్పుడు ఏదో ఒకటి ముగిస్తానే ఉంటావు. అన్న 200కి పెట్రోల్ పట్టినా? ఓకేనా? బాత్రూమ్ పోయిస్తా, ఇన్నే ఉండు. సరే నాన్న. ఇదో నా డబ్బులు. బండి బేగం ఏదిరా? నేను జాగ్రత్తగా పెట్టినా. ఎక్కడ పెట్టినవురా? ఒకసారి అట్ట చూడు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? దీన్ని ఏమన్నది, సన్నాస దరిద్రుడా? ఏమిరా, ఏమైందిరా? నెత్తి మీద బళ్ళు పడింది నాన్న. ఉండ్రా, శాసనాల గ్రంథం తెప్పించండి. నెత్తి మీద బల్లి పడితే గండం ఉందంటరా? ఏం కావడం నాన్న? ప్రాణగండం రా, తలస్థానం చేయిపో. సరే నాన్న. నాన్న ఏమిరా? ఏంది నాన్న అన్నం తింటాను? ఆకలి తింటానా? నాన్న బల్లి తల మీద పడి తల మీద నుంచి పప్పులో పడింది నాన్న. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. రే హర్ష, ఏమ్మవా 2 కోళ్ళు కావాలరా? ఎంత? 2000 అయితే మావా. 2 కలిసి 500కి రా. ఏంది మావా, ఒక్కొక్క కోడి 2 కేజీలు పడుతుంది, నీకు 500 గట్ట వస్తుంది. రే నాకు వెయిట్తో ఏమని రా, నాకు 2 కోళ్ళు కావాలంతే. సరేలే మావా, నీకు 500కే ఇస్తాను. ఇది కదా మనకు కావాల్సింది. ఇదో 500. మాట మార్చకూడదు రే. అస్సలు మార్చను మావా. ఏందిరా ఇచ్చి నువ్వు? నువ్వేమో అడిగినావు? 2 కోళ్ళు అడిగినావు. అయ్యో 2 కోళ్ళు. ఏంది 2 కోళ్ళు 500? అవును మావా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.